6.5 లక్షలు బ్యాంక్‌ది ఇచ్చా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అది 6.5 లక్షలకి అది అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే 6.5 లక్షలని. దానికి రిజిస్టర్ చేశారు. తర్వాత నాకేక ఆర్థిక పరిస్థితులు బాగాక అమ్మేయాల్సొచ్చింది. అది అమ్మిన టైంలో ఒక టీచర్ గారు కొనుక్కున్నారు. ఆయన ఏం చేశాడు, నాకు చెక్ ఇచ్చాడు. ఎంత 10 లక్షలకు 11 లక్షలకు అమ్మింది అది. అంటే 1 లక్ష నాకు లాభం లెక్క ప్రకారం. కానీ నాకేమైంది, వాడు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో ఈ 6 లక్షలకే నాది రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది కదా, ఇది 11 లక్షలకు అమ్మినట్టుంది కదా, ఈ 5 లక్షలకి 30% ట్యాక్స్ వేసారు నాకు. 1.5 లక్షలు. అంటే నాకు వచ్చిందేమో ₹1,00,000 లాభం, పోయిందేమో ఇంకో 50,000 ఎక్స్ట్రా. ఇది ఎక్కువ సఫర్ అవుతుంటారు. అట్లాంటి వాటికి పరిష్కారం లేదు ఇక్కడ. ఈసారి బడ్జెట్ లో మహిళలకి అంటే మహిళలైనా ప్రత్యేకంగా చూసారా? వాస్తవంగా చెప్పాలంటే ఇది లాంగ్ స్టాండింగ్ విజన్ తో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్. ఎట్లా అంటే ఇప్పుడు కంపెనీలు 1 కోటి కంపెనీలైనా సరే పెట్టుకోమంటున్నారు. దానికి కావాల్సిన రాయితీలు ఇస్తున్నారు. యూత్ కి బోలెడన్ని స్టార్ట్అప్ కంపెనీలు పెడితే ఎంఎస్ఎంఈలు స్టార్ట్అప్